ఆనందభైరవి ఇంటికి కాంచన రాగానే పెద్దమ్మ నువ్వు అన్నం తిన్నావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. నిన్ను చూడాలన్న బెంగతో నాకు ముద్ద దిగలేదమ్మీ. ఇప్పుడు నిన్ను చూసిన ఆనందంలో ఆకలేస్తుంది అని కాంచన చెప్తూ ఉంటే, కూర్చో పెద్దమ్మ వడ్డిస్తా అని చెప్పి అనన్య వడ్డిస్తూ ఉంటే, ఏందమ్మీ అంత కొంచెం కొంచెం వడ్డిస్తున్నావు, కాస్త ఎక్కువగా వడ్డించు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అనన్య సరే పెద్దమ్మ తృప్తిగా తిను అని చెప్పి కాంచనకు వడ్డిస్తూ ఉంటే, కాంచన నోటి నిండా పూసుకుంటూ చండాలంగా తింటూ ఉంటుంది. దాన్ని చూసిన ఆనందభైరవి కాంచన వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లీలావతి కూడా కాంచన్ని చూసి షాక్ అవుతుంది. ఏమమ్మా భోజనం తినమన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటే ఎలా, కాస్త డీసెంట్గా తింటే ఇంట్లో గౌరవం అనేది దక్కుతుంది అని చెప్పి ఆనందభైరవి అంటుంది. అవునమ్మా అలా నోటి నిండా పూసుకుంటూ ఏంటి అన్నం అలా తింటున్నారు అనన్య, మీ పెద్దమ్మకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు అని చెప్పి లీలావతి అనన్యకు చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి ఆనందభైరవి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏందమ్మీ వియ్యాల వారిల్లు కదా అని కాస్త ఎక్కువగా తింటుంటే అలా అంటున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే, ఏంటి హట్ అయ్యావా అయితే వెళ్ళిపోతావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను, ఇది నా కూతురు అత్తారిల్లు అని చెప్పి కాంచన అంటుంది. సరే అయితే తిను అని చెప్పి అనన్య చెప్పడంతో కాంచన తృప్తిగా భోజనం చేస్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శరణ్య చాటుగా ఉండి దర్శన్ భోజనం చేశాడా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఇక దర్శన్ భోజనం తీసుకొని భోజనం తింటూ ఉంటాడు. ఇక సడన్గా దర్శన్కి కొరమారి దగ్గు వస్తూ ఉంటే శరణ్య వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది. ఇక దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ మంచినీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటాడు. ఇక భోజనం పూర్తవగానే దర్శన్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. ఇక తర్వాత నాప్కిన్ కోసం చూస్తూ ఉంటే శరణ్య తన చీర కొంగునిస్తుంది. ఇక దర్శన్ చాలా సంతోషంగా శరణ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చీర కొంగుతో చేతిని తుడుచుకుంటూ ఉంటాడు. శరణ్య నిన్ను ఇప్పటి వరకు నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, కానీ నువ్వు నా ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు. నువ్వు ఎదురు చూసిన విధంగా నా ప్రేమ నీకు దక్కింది శరణ్య. ఇక ఎదుట ఎప్పుడూ కూడా నీ పైన కోప్పడ్ను, నిన్ను ప్రేమగా చూసుకుంటాను. నువ్వేంటో నీ ప్రేమేంటో ఈరోజే నాకు అర్థమైంది. ఇక మీదట మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం శరణ్య. మనకి దక్కని దానికోసం ఆలోచిస్తూ దక్కిన దాన్ని పట్టించుకోకుండా ఉండటం ఎంత తప్పో ఇప్పుడే నాకు అర్థమైంది. ఈరోజు మొత్తం నీతోనే టైం స్పెండ్ చేస్తాను శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే, నిజమా అండి మరి షాప్కి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఈరోజు షాపు లేదు ఏం లేదు, వీలు కుదిరితే నిన్ను వదిలి అస్సలు వెళ్ళను అని చెప్పి దర్శన్ శరణ్య కళ్ళల్లోకి కళ్ళు చూసుకుంటూ లిప్ కిస్ ఇవ్వబోతున్నట్టు శరణ్య కలగంటుంది. అయ్యో నా మతి మండ, ఇదంతా కలనా భగవంతుడా, ఈ కళ నిజమయ్యేలా నువ్వే చూడయ్యా అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ భోజనం చేయటం పూర్తవుతుంది. హ్యాండ్ వాష్ చేసుకోగానే శరణ్య రూమ్లోకి వెళ్ళి అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా చూస్తున్నావు, తినటం పూర్తయింది కదా, ప్లేట్ తీసుకొని వెళ్ళు, మధ్య మధ్యలో టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పి రామాకు అని చెప్పి దర్శన్ అంటాడు. ఇదేంటి ఈయనకు రాములమ్మ ఇచ్చిన మందు పనిచేయట్లేదా ఏంటి అని శరణ్య దర్శన్ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి ఇంకా చూస్తున్నావు పో అని చెప్పి దర్శన్ అనటంతో ప్లేట్ తీసుకొని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటే, అమ్మీ 2 రోజులు నేను ఇక్కడ లేననే కానీ నా మనసు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉందమ్మీ. నీ రాణివాసం కోసం ఈ ఇంట్లో పాముల్ని కదిపావా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. పావుల్ని కలపటం కాదు పాముల్ని కలిపాను అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటే, అదే నమ్మి పాములు ఉండేది వైకుంఠపాలిలో కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. నేను ఆడే ఆట నాకు తగ్గట్టు నాకు అనుగుణంగా మార్చుకొని నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. పాముల్ని కలిపా అంటున్నావు, పాము ఎవరిని కాటైపోతుందమ్మి అని కాంచన అంటూ ఉంటే, లహరిని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. లహరినా అని కాంచన అంటూ ఉంటే అనన్య లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ప్రకాష్ తీసుకొని కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేసింది లహరి కాదు, నేను కదుపుతున్న పాము అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనందభైరవి లీలావతి కిందికి వస్తూ ఉంటారు. వాళ్ళను చూసి అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదు, టెన్షన్గా ఉంది అని చెప్పి కాంచనతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలను లీలావతి విని, ఏంటి అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య గారు, లహరి పొద్దుననగా బయటికి వెళ్ళింది, ఏం తినదో తినలేదో అని చెప్పి నేను ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఆనంద లహరి ఫోన్ ఎత్తకపోవడం ఏంటి, లహరి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. తెలీదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది.
లహరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదు. ఒకవేళ ఆలస్యమైనా కూడా లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్తుంది. అలాంటి లహరి ఫోన్ ఎత్తకపోవడం ఏంటి అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. అసలే రోజులు బాగాలేదు కదా అత్తయ్య గారు, అందుకే లహరి ఎలా ఉందో ఏంటోనని చెప్పి నేనే ఫోన్ ట్రై చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అనన్య చెప్పింది కూడా కరెక్టే ఆనంద, అసలు లహరి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే రాజేశ్వరరావు లహరి ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ప్రకాష్ ఫోన్ని కట్ చేస్తాడు. లహరి ఫోన్ని కట్ చేస్తుంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే లహరి మీ ఫోన్ను కూడా కట్ చేస్తుందంటే ఫోను లహరి చేతిలో లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లహరి చిన్న పని మీద బయటికి వెళ్ళినా కూడా గంట లేట్ అయితేనే ఫోన్ చేసి చెప్తుంది. అలాంటి లహరి ఫోన్ చేయలేదంటే ఏదో జరిగింది అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఏందమ్మీ అందరిలో టెంపరేచర్ పెంచేస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. అక్కడ నేను పంపిన పాము లహరిని కాటు వేస్తుంది, దాంతో ఈ ఇంట్లో నా టెంపరేచరే పెరిగిపోతుంది అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది. ఆనంద నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడే నేను లహరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను అని రాజేశ్వరరావు లహరి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు దర్శన్ నిద్రపోతూ సడన్గా లేచి వామిటింగ్స్ చేసుకుంటూ కడుపు గట్టిగా పట్టుకొని తలంతా పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. సరేనే దర్శన్ని చూసి ఏమండి ఏమైందండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే దగ్గరికి రావద్దు అని చెప్పి దర్శన్ సరే నేను పక్కకు నెట్టేస్తూ ఉంటాడు. ఇక సరేనే టెన్షన్ పడుతూ అత్తయ్య గారు మావయ్య గారు అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా దర్శన్ రూమ్లోకి వస్తారు. నాన్న దర్శన్ ఏమైందిరా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. దర్శన్ నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంటాడు. అమ్మ శరణ్య ఏమైందమ్మా, వాడు చెప్పలేకపోతున్నాడు, కనీసం నువ్వైనా చెప్పు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు అత్తయ్య గారు, నిద్రపోయారు, సడన్గా నిద్రలో నుంచి లేచి వామిటింగ్స్ చేసుకొని తల పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. దర్శన్ రా నాన్న పడుకుందురా అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్ని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆనంద భైరవి దర్శన్ తల నిమురుతూ ఉంటే లీలావతి దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు రుద్దుతూ ఉంటుంది. నానా దర్శన్ ఏమైందిరా, కళ్ళు తెరువురా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కూడా ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా నా భర్తకు ఏమీ కాకుండా నువ్వే చూడయ్యా, నాకు న్యాయం చెయ్యయ్యా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. న్యాయం చేయమని దేవుణ్ణి ఇప్పుడు మొరపెట్టుకుంటున్నావా శరణ్య? ఆనంద భైరవి అత్తయ్య నీ కొడుకు నీ కళ్ళ ముందే అలా పడి ఉంటే నువ్వు విలవిల్లాడిపోతున్నావా? ఈ అనన్యతో పెట్టుకుంటే ఎంత దాకా వెళ్ళడానికైనా వెనకాడదని ఇప్పటికైనా ఎగ్జాంపుల్గా నీకు అర్థమైందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రోహిత్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ దర్శన్ని చెక్ చేస్తూ ఉంటారు. డాక్టర్ దర్శన్ని చెక్ చేసి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాడు. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ దర్శన్కి ఏమైంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది. చెప్తాను ఇలా రండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. పేషెంట్ స్పృహలోకి రావడానికి కాస్త సమయం పడుతుంది, ఓపిక్గా ఉండండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి కుటుంబం అంతా కలిసి డాక్టర్తో కలిసి కిందికి వస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.